ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫిట్స్ వచ్చాక స్కానింగ్ చేయలేదు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలా అక్కర్లేదా? ఊరు ఆశా వర్కర్ ఉన్నారు, మీ ఊరు ఎమ్మెల్యేస్పీ ఉన్నారు, మీ ఏరియా సంబంధించిన ఎమ్మెల్యేస్పీ ఉన్నారు, వాళ్ళని అడగండి. మనకి గైనకాలజిస్ట్ ఆన్కాలజిస్ట్ అక్కడ భారతి గారు ఉంటారు, ఆమె వెంటనే వచ్చారు చూశారు. పేషెంట్ కొట్టుకు వెళ్ళారు, ఆ బేబీ చనిపోయిందా బతికిందా లోపలికి చెప్పడం జరిగిందండి. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చారు. అయితే ఎవరు లేరండి, ఆగండి. మీ వాళ్ళకెందుకు మేమంతా మేమే చేసేస్తాము, వాళ్ళకెందుకు అది వాస్తవం తప్పు కదండి సార్. అది కరెక్ట్ కాదు. వాళ్ళలో ఎందుకు ఇచ్చారని మేము అడుగుతున్నాం సార్. డాక్టర్గా మీరు చేస్తారా? ఏమైనా చేయాలా? ఎవరి పని వాళ్ళు ఇక్కడ చేయడం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఎవరికైనా ప్రాబ్లం అయితే ఆడే కట్టి పెట్టేస్తున్నారు డాక్టర్ లాగా. వినాయక చవితి రోజు ఒక దురదృష్టమైన సంఘటన మన ఏరియా హాస్పిటల్ పాలకొండలో జరిగింది. ఒక గర్భిణి, 3వ కాన్పు గర్భిణి నార్మల్ డెలివరీకి ఏరియా హాస్పిటల్ రాగా ఆవిడ బీపీ పెరిగి రక్తస్రావం జరిగి అలాగే ఫిట్స్ లాగా వచ్చి వెంటనే ఇమీడియట్గా కోమాలోకి వెళ్ళి వచ్చిన 2 గంటల్లోనే ప్రాణం విడిచింది. దీనికి చాలా బాధాకరం. ఎందుకంటే మెటర్నల్ డెత్స్ అనేది ఉండకూడదు అనేది మన ఇది. సో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మన జిల్లాలో మెటర్నల్ డెత్స్ ఆల్మోస్ట్ లేవు. ఉన్నది ఒకటి ఉంది. కానీ ఇది జరిగిన దానికి ఇమీడియట్గా నేను ఈరోజు రావడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేశాను, పర్సనల్ ఎంక్వైరీ చేశాను. అలాగే డిఎంహెచ్ఓ సైడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చారు, ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇది తంపటాపల్లి గ్రామంలో నుంచి బొమ్మాలి పద్మ అనే 32 ఏళ్ళ ఆవిడ, రామకృష్ణ గారి వైఫ్, ఆయన ఆటో డ్రైవరు. ఆవిడ గర్భిణి, నెలలు నిండాయి. 27వ తేదీ ఉదయం 4 గంటలకి ఇంటి దగ్గర ఆవిడకి నొప్పులు వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి. అంతకుముందు ఏంటంటే ఆవిడ ఈ హాస్పిటల్ రెగ్యులర్ గా చెకప్స్కి వస్తున్నారు. సుమారుగా 5 టైమ్స్ చెకప్కి వచ్చారు. అలాగే 2 టైమ్స్ స్కాన్ కూడా చేశారు. అలాగే అన్నవరం పిహెచ్సి కూడా 2 టైమ్స్ వెళ్ళారు. ఈ 9 నెలల్లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆవిడకి రాలేదు. బీపీ పెరగడం కానీ, అలాగే ఫీవర్స్ రావడం కానీ, అలాగే షుగర్ పెరగడం కానీ అలాంటి ఎటువంటి సమస్యలు లేదు. అలాగే 27వ తేదీ అంటే వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఆవిడకి నొప్పులు స్టార్ట్ అవ్వగా 9 గంటలకి వాళ్ళు ఆశా వర్కర్ని ఫోన్ చేశారు. ఆశా వర్కర్ శారదాని ఆవిడ. సో ఆవిడ ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సరే కొంచెం బ్లీడింగ్ అవుతుంది, నొప్పులు వస్తున్నాయని చెప్పేసి 108కి పిలిచి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏరియా హాస్పిటల్ పాలకొండకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ అనుకుంది పిహెచ్సికి వెళ్తుంది, నార్మల్ డెలివరీ అయిపోద్ది అనుకుంటే పబ్లిక్ హాలిడే కదా, వినాయక చవితి కదా, ఎవరు ఉంటారని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్ సుమారుగా వాళ్ళు ఉదయం 10:20కి వచ్చారు. సో వెళ్ళిన వెంటనే వాళ్ళు లేబర్ రూమ్కి వెళ్ళారు. లేబర్ రూమ్లో సిస్టర్ ఎగ్జామ్ చేశారు. అలాగే బీపీ అంతా నార్మల్, పల్స్ రేట్ నార్మల్, ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్, నొప్పులు వస్తున్నాయి, లైట్గా బ్లీడింగ్ అవుతుంది. అలాగే సిటీజీ కూడా చేశారు. బేబీ కూడా బాగుందని నిర్ధారించారు. ఈ లోపల గైనకాలజిస్ట్ మన డాక్టర్ భారతి గారికి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే డ్యూటీ డాక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఈ లోపల అడ్మిషన్ రాశారు. అలాగే టెస్ట్లకు కూడా పంపించారు. ఈ లోపల ఒక వితిన్ 20 మినిట్స్ 15 మినిట్స్లో ఆవిడకి ఏదో తలనొప్పి వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా ఫిట్స్ కన్వల్షన్స్ వచ్చాయి. కన్వల్షన్ రాగానే డాక్టర్ గారు మన గైనకాలజిస్ట్ రష్ అయ్యారు, లేబర్ రూమ్కి రష్ అయ్యారు. రష్ అయిన వెంటనే ఆక్సిజన్ పెట్టి మ్యాక్సల్ఫ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, ఇది ఎక్లాంసీ అంటాం అనమాట. ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే కన్వర్షన్ ఎక్లాంసియాకి వచ్చే మందులు అన్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఇదే టైంలో ఏంటంటే బీపీ కూడా చూస్తే బీపీ షూటప్ అయింది, 170/100 వరకు వచ్చింది. అలాగే ఈ ఫిట్స్ టైంలోన ఇది రక్తస్రావం కూడా అధికం అవ్వడం జరిగింది. అదే టైంలో బీపీ పెరగడం జరిగింది. ఈ టైంలో సిటీజీ అంటే బేబీ ఎలాగుందని కూడా చూస్తే బేబీ డెత్ అయింది కూడా నిర్ధారించారు వాళ్ళు సిటీజీ మిషన్ ద్వారా. సో పేషెంట్ ఫిట్స్ అయితే తగ్గాయి కానీ మళ్ళీ నార్మల్ స్థితికి రాలేకపోయింది. అంటే కోమాలో ఉండడం, ఈ కోమాలో ఉన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాణాలు కూడా విడవడం జరిగింది. సో ఈ కండిషన్లో అక్కడ
ల్యాబ్ రూమ్ సిస్టర్ సుజాత అనే సిస్టర్ ఉన్నారు. అలాగే డ్యూటీ డాక్టర్ రాజేశ్వరరావు గారు ఈఎన్టీ డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారు. అలాగే పద్మజ మన డాక్టర్ భారతి గారు గైనకాలజిస్ట్ అటెండ్ అయ్యారు. అలాగే విజయ్ కుమార్ అనే హెడ్ నర్స్ గారు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళ వాళ్ళతో వచ్చిన ఆశా వర్కర్ శారద ఉన్నారు. అలాగే వాళ్ళ అత్తగారు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ బయట ల్యాబ్ రూమ్ లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ విత్ ఇన్ 2 hours వచ్చిన పేషెంట్ వచ్చి 10:30 వచ్చారు. 10:30 నుంచి 11:30 12 లోపలే ఈ కాంప్లికేషన్స్ అన్ని రక్తస్రావం జరగడం, ఫిట్స్ రావడం, బీపీ పెరగడం, బిడ్డ లోపల చనిపోవడం జరిగి చివరికి ప్రాణాలు పోవడం అనేది ఎందుకు జరిగింది, ఏంటి ఎక్కడ లోపం, పేషెంట్ ఎక్కడైనా మనం అంటే ఏమైనా మిస్ అయ్యామా, పేషెంట్ ఇంతకుముందు సిమ్టమ్స్ ఏమైనా మనం మిస్ అయ్యామా అనేవన్నీ మనం అన్ని కూలంకషంగా స్టడీ చేస్తున్నాము. మా వైపు నుంచి నేను పర్సనల్గా స్టడీ చేశాను. అలాగే ఒక రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాము గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి. అలాగే రేపు ఒక 2 days లో ఈరోజు రేపు ఒక ఎంక్వైరీ టీం కూడా వేస్తామండి. దీని నుంచి మనం అంటే చాలా బాధాకరం, ఎందుకంటే ఆల్రెడీ 2 చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తల్లి లేని పిల్లలు అయిపోతున్నారు. ఇది ఎక్కడ లోపం ఉంది, ఏంటి లోపం అంటే ఇది సిమ్టమ్స్ మనం డయాగ్నోస్ చేయడం లోపమా, మనం ట్రీట్మెంట్ లోపమా, లేకపోతే మనం రెస్పాన్స్ అయ్యేది లోపమా, లేకపోతే పేషెంట్ మనం చెప్పలేకపోయిందా, సిమ్టమ్స్ ముందు నుంచి ఉన్న సిమ్టమ్స్ చెప్పలేకపోయింది, ఇవన్నీ స్టడీ చేసి ఒక నివేదిక అనేది ఆల్రెడీ మేము ఈ కలెక్టర్ గారికి నిన్న ఇన్ఫార్మ్ చేశాము. ఈ రోజు మనం 5 వరకు మనం ప్రిలిమినరీ రిపోర్ట్ పెడతాము. ఎంక్వైరీ వచ్చాక ఎంక్వైరీ రిపోర్ట్ పెడితే తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. పేషెంట్ పేరు బొమ్మాలి పద్మ, తంపటాపల్లి విలేజ్. ఉదయం 10:30కి వచ్చారు, కరెక్ట్గా 10:30కి వచ్చారు. అడ్మిషన్ జరిగింది. ఆ టైంలో ఆమె 3వ కాన్పు, అదే 3వ కాన్పు. మొదటి 2 కాన్పులు సుఖప్రసవం జరిగింది, నార్మల్ డెలివరీలే. ఆమె రెగ్యులర్గా తనిఖీ చేయించుకుంటుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇది 3వ కాన్పు. 3వ కాన్పులో కూడా ఆమె పిహెచ్సిలో తనిఖీ చేయించుకోవటం జరిగింది. ఎక్కడా కూడా ఆమెకి బీపీ ఉన్నట్టు మనం రికార్డులో అంటే ఆమెకి లేదు, బీపీ రికార్డ్ అవ్వలేదు, అంటే పేషెంట్కి బీపీ లేదు. అలాగే ప్రతిసారి వచ్చినప్పుడు మనము పిహెచ్సికి కానీ లేకపోతే ఏరియా హాస్పిటల్ కానీ వచ్చినప్పుడు ప్రతి నెల 9వ తారీఖునే మనకి పిఎంఎస్ఎంఈ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. ప్రధానమంత్రి పెట్టింది మాతృ సురక్ష అభియాన్ అని ప్రధానమంత్రిది ఉంది. సో అందులో ఏంటంటే ప్రత్యేకంగా ఆ రోజు గైనకాలజిస్టులు ప్రెగ్నెంట్ మదర్స్కి టెస్ట్ చేస్తారు, స్కానింగ్ కూడా చేస్తారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటని తెలుసుకుంటారు, బీపీ రెగ్యులర్గా చూస్తారు. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయంలో ఈ బొమ్మాలి పద్మ అమ్మాయికి ఈ రోజు వరకు కూడా ఆమె మన హాస్పిటల్లో ప్రతి నెల చూపించుకుంటుంది, అలాగే పిహెచ్సిలో కూడా చూపించుకుంటుంది. సో పిహెచ్సిలో చూపించుకున్న వాళ్ళకి అక్కడ ఎంసీహెచ్ కార్డు ఇస్తారు, ఒక బుక్ లాగా ఇస్తారు. అలాగే మేము ఒక చిన్న పుస్తకం మీద రాస్తాం రిపోర్ట్స్ అన్ని. ఓకే, సో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎటువంటి సమస్య కనిపించలేదు. ఈరోజు ఉదయం 10:30కి ఆ అమ్మాయి ఆమెకి ఎప్పుడు రేపు ఎల్లుండో డేట్ ఉంది. సో ఆమెకి నొప్పులు వచ్చాయి. నొప్పులు రావడంతో ఆశా వర్కర్ ఇక్కడికి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ డ్యూటీ డాక్టర్ అని వారు ఉంటారు, ఖచ్చితంగానే 100% మాకు డ్యూటీ డాక్టర్ ఉంటారు, చేస్తారు. సో డ్యూటీ డాక్టర్ గారు ఫస్ట్ విజిట్ చేసేసి మిగతా వాళ్ళని కూడా చూడాలి కదా. ఈరోజు పబ్లిక్ హాలిడే అంటే వినాయక చవితి కాబట్టి ఆయన ఈ రోజు ఇక్కడ చూసేసి కిందని మీదకి వెళ్ళారు రౌండ్స్. మళ్ళీ ఈ లోపలే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఫిట్స్ వచ్చాయి అమ్మాయికి. సార్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఫిట్స్ వచ్చాయి. అయితే మీకు చెప్పా కదా, అంతకుముందు ఎప్పుడు కూడా ఫిట్స్ రాలేదు. బీపీ చూడటం జరిగింది. బీపీ చూసిన తర్వాత బీపీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వెంటనే డాక్టర్ గారికి కబురు పెట్టాము. డాక్టర్ గారు ఆన్ కాల్ ఉంటారు, మిగతా డాక్టర్స్. మనకి గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు. ఆ మేడం ఇమీడియట్ గా పక్కన దగ్గరే కాబట్టి వెంటనే వచ్చి చూడటం జరిగింది. వెంటనే బీపీకి ఫిట్స్ కి కూడా ఇంజక్షన్స్ ఆమె తన స్వహస్తాలతోనే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా డాక్టర్లు ఎవరు కానీ అందుబాటులో ప్రతి ఒక్కరి దగ్గర ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. మీ అందరికీ తెలుసు ఎఫ్ఆర్ఎస్ అనే ఒక యాప్ ఉంది. అందులో యాప్ లో అందరూ ఖచ్చితంగా 9:15 లోపునే అందరూ వచ్చేస్తారు, వేస్తారు.